ఎన్నికల సమయంలో అక్కడ ఆమె చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఆ హంగామా చూసి ఇక పార్టీకి పూర్వ వైభవం ఖాయమే అనుకున్నారు. చరిత్ర తిరగరాయబోతున్నారు అన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. అందుకు తగ్గట్టే సోదరుడితోటే సై అంటూ బరిలో నిలిచిన చెల్లమ్మ ఇప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ఉత్సాహం ఉరకలెత్తిన క్యాడర్ ఇప్పుడు ఉసూరుమంటోంది. ఇంతకీ ఎవరామే ఏంటా కథ? షర్మిలమ్మ మీరెక్కడమ్మా? పిలుస్తున్న కడప కాంగ్రెస్ నాయకురాలు రాదు, కార్యకర్తలు జాడలేరు. కంచుకోటలో కళావిహీనంగా కాంగ్రెస్ ఆఫీస్. అన్న వదిలిన బాణాన్నంటూ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రమంతా చుట్టేసిన వైఎస్ షర్మిల ఆ తర్వాత ఆ అన్నయ్యకే రివర్స్ బాణమయ్యారు. తెలంగాణలో సొంతగా రాజకీయ పార్టీ పెట్టి 2.5 ఏళ్ల పాటు హడావిడి చేసి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో కలిపేశారు. దానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆమెని ఏపీసీసీ చీఫ్ గా నియమించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ బిడ్డకు ఛాన్స్ దక్కడంతో ఏపీలో ఆ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంతా భావించారు. కానీ అదంతా ఒట్టిదేనని 2024 ఎన్నికల్లో రుజువైంది. వైఎస్ బిడ్డ కాదు కదా, మరెవరొచ్చినా ఆ పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు లేవన్నట్టు ప్రతిధ్వనించాయి ఎన్నికల ఫలితాలు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం తీసుకొచ్చేందుకు షర్మిల శతవిధాలా ప్రయత్నం చేశారు. ఘర్వాపసీ పేరిట పార్టీని వదిలిన హార్డ్ కోర్ లీడర్స్ ని కలిసి తిరిగి ఆహ్వానించారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక సాధారణ ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల తన అన్న జగన్ పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడ్డారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు అవినాష్ రెడ్డిపైనే పోటీకి దిగారు. ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చారు. 1989 నుండి ఇప్పటి వరకు అక్కడ వైఎస్ కుటుంబాన్ని కాదని మరొకరు గెలిచింది లేదు. దీంతో ఈసారి వైఎస్ కుటుంబంలోనే ఇద్దరు బరిలో నిలవటంతో ఇక షర్మిల గెలిచినట్టే అనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆమె అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. టీడీపీ అభ్యర్థి భూపేష్ సుబ్బిరామిరెడ్డిపై అవినాష్ మరోసారి విజయం సాధించారు. షర్మిల మాత్రం 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆమె అభ్యర్థిత్వం కనీస ప్రభావం చూపించలేకపోయింది. ఎన్నికలప్పుడు హడావడి చేసిన పీసీసీ చీఫ్ షర్మిల ఇప్పుడు గప్చుప్ అయిపోయారు. కడప వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ వైఎస్ చరిష్మాతో కొద్దో గొప్పో ఈ జిల్లాలోనే బతికుంది. షర్మిల రాకతో దానికి కాస్త ప్రాణం వచ్చినట్టయింది. కానీ ఇప్పుడు షర్మిల కూడా సొంత ఇలాకాకు ముఖం చాటేస్తుండటంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ఎన్నికల ముందు వరకు చిన్నా చితకా నాయకులు కొద్దో గొప్పో జిల్లా పార్టీ ఆఫీస్కొచ్చి భరోసా కల్పించేవారు. కానీ షర్మిల రావటం, ఆ తర్వాత మాయమైపోవటం, ఇటువంటి పరిణామాలు పార్టీకి నేతల్ని కూడా దూరం చేశాయి. పార్టీ ఆఫీస్ వైపు వచ్చేవారు లేకుండా పోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనను ఆదరించాలంటూ ఎన్నికల్లో పదే పదే విజ్ఞప్తి చేసిన షర్మిల ఓటమి తరువాత కనీసం జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం కాంగ్రెస్ శ్రేణుల్ని నిరాశపరుస్తోంది. వైఎస్ఆర్ వర్ధంతి, జయంతి సందర్భాల్లో తప్ప కడప జిల్లాలో షర్మిల అడుగు పెట్టిందే లేదు. పార్టీ కార్యాలయానికి వచ్చే ఆ మాత్రం కార్యకర్తలు కూడా ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. దీంతో షర్మిలమ్మ మీరెక్కడమ్మా అంటూ దీనంగా అడుగుతోంది కాంగ్రెస్ క్యాడర్. వాళ్లను నడిపించే కింది స్థాయి నాయకులు కూడా బయటకు రాలేని పరిస్థితి. పార్టీ పిలుపుతో చిన్న చితక నిరసన కార్యక్రమాలు చేసే నాయకులు సైతం ఇప్పుడు పార్టీకి దూరం జరిగారు. పరిస్థితి ఇలానే కొనసాగితే వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ అభిమానించిన కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బతికున్నప్పుడు ఆయన ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జీవశ్చవంలా మిగిలిపోతోంది అనే ఆందోళన కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ కీలకమైన కడప జిల్లా వైపు షర్మిల కన్నెత్తి చూడకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో అర్థం కావటం లేదని స్థానిక నేతలు సైతం వాపోతున్నారు. ఆమె వస్తే తాము వద్దన్నామా, అండగా ఉండబోమని చెప్పామా అని ప్రశ్నిస్తున్నారు. షర్మిల ఇప్పటికైనా తీరు మార్చుకొని సొంత జిల్లాపై దృష్టి పెడతారా లేదో చూడాలి.